నందిపేట్ గ్రామ పాలక వర్గానికి చాలా శుభాకాంక్షలు. ఎందుకంటే రోడ్లు నూతన పరికరాలతో శుభ్రం చేస్తున్నారు. చాలా సంతోషం. 100 మంది చేసే పని 10 మందితో అయిపోయినట్టు కార్యక్రమం చేపడుతున్నారు. పారిశుద్ధ్య పనులు చాలా బాగా చేస్తున్నారు. పాలక వర్గానికి, సర్పంచ్ గారికి చాలా శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈ రోడ్లు ఊరడానికి కూడా నూతన పరికరాలు తీసుకొచ్చి చాలా శుభ్రం చేస్తున్నారు. రోడ్లను కూడా ఉసుక లేకుండా కొత్త పరికరాలతో శుభ్రం చేస్తున్నారు. అలాగే చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. నూతన కుండ చెత్త బాక్సులు ఏర్పాటు చేసి అందులో వేస్తున్నారు. మా వ్యాపారస్తుల సముదాయం తరఫున వారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు నందిపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పాలకవర్గం మొత్తం కలిసి కొత్తగా మిషన్ తీసుకొచ్చినాం. ఎందుకంటే రోడ్డు ఉంచడం లేబర్ దొరకలేదు, కష్టమవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త యంత్రం తయారు చేయించడం, దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మేము పాలకవర్గం అంటే వినూత్న కార్యక్రమం నిర్వహించిన అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కాల్ చేసాం. దీనికి పాలకవర్గం అందరూ సహకరించారు. చాలా ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే ఈ యంత్రాంగం ఉందో 1 గంట లోపలనే మెయిన్ రోడ్ అంతా మొత్తం ఊరిచేస్తుంది. ఇందులో భాగంగా జనాభా సుమారు 20,000 జనాభా ఉన్న గ్రామంలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మొత్తం ఆలోచించి కొత్తగా తయారు చేయించడం, మేమే తయారు చేయించి ఈరోజు ప్రారంభించడం. దీంతో కార్మికులు దొరకలేరు కాబట్టి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గ్రామ పంచాయతీ సుమారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకు కార్మికులు కూడా పనిచేశారు. అందులో భాగంగా ఈరోజు కూడా కొద్దిగా కార్మికులు కూడా కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఈరోజు కూడా మాకు చెత్త కూడా అందుకు ఒక మిషనరీ తీసుకొచ్చాం. ఈ గ్రామ పంచాయతీ నుంచి బాడీ తీర్మానం చేసి అందరం బాడీ కూడా అందరం కలిసి ఇక్కడ ఈరోజు పూజ చేస్తున్నాము కూడా దానికి. అలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఇక్కడ చెత్త ఉంటే కూడా అక్కడ చెత్త బుట్టాలు పెట్టేసి డబ్బాలు పెట్టేసి అందులో చెత్త వేయడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే బయట చెత్త కాకుండా మేము ఆల్రెడీ మంచి గ్రామ పంచాయతీ ఒక ఏంటి అంటే మన మార్చామని చెప్పేసి మేము గతంలో సర్పంచ్ కూడా చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా మేము అందరం కూడా అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. ఈరోజు నందిపేటని ఒక మార్పు తీసుకొస్తామని చెప్పేసి